15,000 కోసం బాలుని కిడ్నాప్ చేయడం హైదరాబాద్ లో సంచలనం సృష్టిస్తోంది. బాలుని ఎత్తుకెళ్లిన ఆ మహిళ 15,000కు అమ్మేసింది. 4 రోజుల్లో కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు బాలుని క్షేమంగా కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు. హైదరాబాద్ లో 4 రోజుల క్రితం కిడ్నాప్ అయిన 4 ఏళ్ల బాలుడిని క్షేమంగా కాపాడారు పోలీసులు. తన కొడుకు ఖలీల్ ను ఓ మహిళ కిడ్నాప్ చేసిందంటూ రాజన్ నగర్ చింతల్మెట్ కు చెందిన జబిన్ బేగం ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పిల్లలకు చాక్లెట్ కొనిస్తానని తీసుకెళ్లిన మహిళ రేష్మను వదిలేసి బాలుడిని తీసుకెళ్లిందని పోలీసులకు జబిన్ వివరించింది. కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు శంషాబాద్ ఎస్ఓటీ సహకారంతో కిడ్నాపర్ల కోసం వేట మొదలెట్టారు. రేష్మ ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు చేశారు. చింతల్మెట్ చౌరస్తాలో ఉన్న సీసీటీవీ కెమెరాలో ఆ మహిళ దృశ్యాలు రికార్డయ్యాయి. బుర్ఖా వేసుకున్న మహిళ 2 పిల్లలను తీసుకెళ్లినట్టు రికార్డైంది. బాలుడిని ఆటోలో తీసుకెళ్లినట్టు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గుర్తించారు పోలీసులు. కిడ్నాప్ కు గురైన బాలుడు ఖలీల్ ఇంటి దగ్గరే ఫయమా బేగం అద్దెకు ఉండేదని, ఇటీవలే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయిందని తెలుసుకున్నారు. ఫయమా బేగంపై అనుమానంతో దర్యాప్తు చేస్తే బాలుని కిడ్నాప్ చేసింది ఆమెనని తేలిపోయింది. గోడకి ఖబర్ కు చెందిన వహీద్ ఫర్హానా బేగం దంపతులు మగపిల్లాడిని దత్తత తీసుకుంటామని ఫయమా బేగంతో చెప్పారు. తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్న రేష్మ ఖలీల్ను చూసిన ఫయమా చాక్లెట్ కొనిస్తానని చెప్పి తీసుకెళ్లింది. కొద్ది దూరం వెళ్లాక రేష్మకు 10 రూపాయలు ఇచ్చి చాక్లెట్లు కొనుక్కోవాలని చెప్పి ఖలీల్ను ఆటోలో తీసుకెళ్లిపోయింది. అక్కడి నుంచి నవనెంబో చౌరస్తా వరకు ఆటోలో వెళ్లిన ఫయమా అప్పటికే అక్కడ తమ కోసం ఎదురు చూసిన వాహిద్ కు సమాచారం అందించింది. 15,000కు బేరం కుదుర్చుకుని బాలుని వాహిద్ దంపతులకు ఇచ్చి వెళ్లిపోయింది. मेहनत करके पकड़ के लेके आए साहब, बस साहब अपने को बच्चा मिल गया साहब. पुलिस वालों का सब लोगों का शुक्रिया है. अपना एसओटी टीम को ये काम दिया. वो 10-12 आदमी का टीम वो पूरा कम्युनिटी में उतर के ये सीसीटीवी फुटेज अपने फोन्स में लेके सबको दिखाया है. सो 3rd 4th के दिन ये काम भी चला एंड 4th के दिन वी गॉट अ ब्रेक थ्रू एंड वी गॉट as to who the real accused was. तो 5 से 6 तारीख तक हम इनके पीछे थे. సుమారు 50 మంది పోలీసులు 3 రోజులు కష్టపడి కిడ్నాప్ కేసును ఛేదించారు. బాలుని క్షేమంగా కాపాడారు. కిడ్నాప్ చేసిన ఫైమాతో పాటు బాలుని కొన్న వాహిద్ ఫర్హానా బేగం అసింఖాలను అరెస్ట్ చేశారు. ఖలీల్ను తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాప్ అయిన తమ బిడ్డ తిరిగి వచ్చేసరికి ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. ఫైమా గతంలో ఇంకా ఎవరినైనా కిడ్నాప్ చేసి అమ్మేసిందా అన్న వివరాలు తెలియాల్సి ఉంది.